స్నాక్స్ కోసం అయితే బ్రోకలీ చేస్తున్నాను. బ్రోకలీని స్టీమింగ్ చేసుకున్న తర్వాత ఒక కడాయిలో కొంచెం ఆయిల్ వేసి ఆనియన్స్ ఇలా లేయర్స్ లాగా వేసేసుకున్నాను. తర్వాత ఒక్క 2 నిమిషాల తర్వాత మనం కుక్ చేసుకున్నటువంటి బ్రోకలీ వేసాను. ఇదైతే బ్రోకలీకి స్టెమ్స్ ఏమి ఉంచలేదు. ఈరోజు బ్రోకలీ వేస్తున్నాను కదా, క్యాప్సికమ్ కూడా వేసేసాను. బ్రోకలీ అయిన ఆనియన్స్ మెరుగు ఫ్రై అయ్యేటప్పుడు క్యాప్సికమ్ కూడా వేసా. మరి అది ఈ యొక్క బ్రోకలీ ఆనియన్స్ వేగినంత వేయాల్సిన అవసరం లేదు, కొంచెం తక్కువగా వేగినా సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఇలా ఎందుకంటున్నానంటే దీంట్లో ఎగ్ కూడా వేస్తాను అనమాట, అందుకోసం అనమాట. కొంచెం ఆయిల్ వేసుకుందాము, ఎందుకంటే ఎగ్ అనేటువంటిది ఉడకాలి కదా, అందుకోసమని ఆయిల్ వేసి దీంట్లో ఇది కొంచెం అంటే కొంచెం ఇదిగోండి వెల్లుల్లి ఒక 3 రెబ్బలు సన్నగా చాప్ చేసుకున్నాను. వాటిని కూడా ఒక్క నిమిషం ఇలా అనేసి వీటిని కూడా పక్కకు అనేసి అప్పుడు ఇప్పుడు 2 ఎగ్స్ తీసుకున్నాను. ఎగ్స్ కూడా దీంట్లో వేస్తాను. ఎగ్స్ కొట్టి వేసేటప్పటికి నాకు వీడియో షూట్ చేయడం కుదరదు. దీంతో చాలు ఇలా పక్కన అనేసి ఇప్పుడు ఎగ్ వేసేసుకున్నాం. 2 ఎగ్స్ వేసుకున్నాం. 2 ఎగ్స్ అనుకున్నాను కానీ 3 ఎగ్స్ వేసేసాను. ఇది కొంచెం కుక్ అవ్వనిద్దాము, అడగంటుందేమో దాన్ని క్లియర్ చేసేసాను. ఇప్పుడు దీంట్లోపలికి మనము కుక్ చేసుకున్నటువంటి ఈ యొక్క బ్రోకలీ తర్వాత వచ్చేసి క్యాప్సికమ్ ఆనియన్స్ కదా అవి కూడా వేసేసి ఇలా ఒక్కసారి అనేసి కొంచెం ఆయిల్ వేసుకుందాము. చుట్టూ కూడా మంచిగా వేగి పైకి మంచిగా వస్తుంది. నేను దీంట్లో ఇంకా ఉప్పు కారం ఏమి వేయలేదు, వేసుకుందాం ఇప్పుడు. సేమ్ మనకి ఆమ్లెట్ లాగా మంచిగా వస్తుంది. అది కొంచెం కింద వేగనిద్దాం. ఇదిగోండి, ఇప్పుడు దీంట్లోకి వెళ్ళి మనము ఆమ్లెట్ లాగా ఇలా లేద్దాం. ఫస్ట్ చుట్టూ అంతా క్లియర్ చేసుకుంటాం అనుకోండి, మంచిగా లేస్తుంది. ఇక్కడ కొంచెం అంటుకున్నట్టుంది, క్లియర్ అయిపోయింది. దీన్ని కొంచెం కుక్ అవ్వలేనట్టుంది, అందుకే లేస్తలేదు. అందుకని ఇంత మంచిగా ఉంది చూసారా ఆమ్లెట్. టర్న్ చేసేసాను. టర్న్ చేసిన తర్వాత ఇంకొంచెం కారం వేసుకుందాము. కారం ఇలాంటి బాటిల్లో వేసుకున్నాం అనుకోని మన చేతికి అంటదు, ఈజీగా వచ్చేస్తుంది. ఇంతకుముందు మర్చిపోయాను, అందుకే చేతి వాడ. తర్వాత ఇప్పుడు ఈ స్టేజ్లో ఇలా అన్నాం అనుకోండి, 4 పార్ట్లుగా సపరేట్ అవుతుంది. తలా ఒక ముక్క తినొచ్చు. తర్వాత మంచిగా ఉడికిపోతుంది. చూసారా ఇంత మంచిగా ఆమ్లెట్ లాగా వచ్చిందో ఇలా ఉంటుంది అన్నమాట. ఈరోజైతే మన ఇంట్లో మనము ఆమ్లెట్ చేస్తున్నాను. ఇది నార్మల్ ఆమ్లెట్ కాదు, యమ్మీగా ఉండేటువంటి హెల్దీ ఆమ్లెట్ అన్నమాట. కొంచెం పెప్పర్ పౌడర్ చల్లుకుందాం, బాగుంటుంది. కొంచెం స్పైసీగాను కొంచెం టేస్టీగాను కమ్మగా ఉంటుంది. ఫ్రెండ్స్ ఇదిగోండి, ఈరోజైతే మన ఇంట్లో నోరూరించేటువంటి ఏంటి అనుకుంటున్నారు చెప్పండి, చెప్పు. బ్రోకలీ ఫ్రై, బ్రోకలీ ఇంకా ఎగ్ ఫ్రై. చాలా టేస్టీగా, సూపర్ టేస్ట్, స్మెల్ యమ్మీగా అనిపిస్తుంది. బా ఫస్ట్ కొంచెం స్పైసీనెస్ తగ్గింది, మళ్ళీ కొంచెం స్పైసీనెస్ యాడ్ చేసేసాము. సూపర్, నాకైతే మస్తు నచ్చింది. ఇదిగోండి ఈవినింగ్ హెల్దీ స్నాక్. హెల్దీ అంటే ఎగ్ ఉందిడా, బ్రోకలీ ఉంది. బ్రోకలీలో బ్రెయిన్ లేని వాళ్ళకి బ్రెయిన్ మంచిగా పనిచేస్తుంది. ఎగ్జామ్స్ ఉన్నప్పుడు మంచిగా తినాలి. ఈ చపాతీ మనం చేసినప్పుడు ఈ మాత్రం మందంగా ఉండాలి, మరీ సన్నగా ఉండద్దు, మరీ మందంగా ఉండొద్దు. చపాతీలు మీలో ఎంతమందికి మంచి సర్కిల్గా వస్తాయి చెప్పండి. బాగా సర్కిల్గా రాకపోతే మీ ఇంట్లో వాళ్ళ సర్కిల్గా లేవు, వద్దు సర్కిల్గానే కావాలి అంటారా? అప్పుడు మీకేమనిపిస్తుంది? రొట్టె ఎట్లుంటేంది, కాలిన తర్వాత మనకు చుంచుకొని తినాల్సిందే కదా అనిపిస్తుంది ఎప్పుడైనా.
ఇదిగోండి నాకైతే ఫస్ట్ నుండి సర్కిల్గానే వస్తాయి. నాకు ఫస్ట్ నుండి కూడా వచ్చిన రెసిపీ మంచిగా అంటే చపాతీ. పెళ్ళికి ముందైనా కానీ చపాతీలు చేస్తే మా ఫ్రెండ్స్ అందరూ ఇష్టంగా తినేవాళ్ళు. మా ఇంట్లో కూడా మమ్మీ వాళ్ళు మంచి సాఫ్ట్గా ఉన్నాయమ్మని తినేవాళ్ళు. ఆయిల్ తక్కువ, నేను పిండిలో కూడా వేయను. ఇక్కడ మాత్రమే ఇలా స్పూన్కి అద్దించుకొని వచ్చినటువంటి ఆయిల్ మాత్రమే వేస్తాను అనమాట. ఇంకా చూసారా పిండి ఎంత పిండి కలుపుకోవడంలోనే ఉంటాయి అనమాట. చపాతీలు మంచిగా మెత్తగా రావాలన్నా, ఇలా మంచిగా పొంగుతూ రావాలన్నా చపాతీలు కలుపుకోవడంలో, పిండి కలుపుకోవడంలోనే ఉంటాయి అనమాట. పిండి సాఫ్ట్గా కలుపుకుంటే చపాతీలు మంచిగా మృదువుగా వస్తాయి. ఇదైతే మ్యాక్సిమం ఈ పెంక్ అంత పెద్ద చేసేస్తాను చపాతీలను. ఎందుకంటే 1-2 కౌంటింగ్ అనమాట. ఎలాగో మనము బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తున్నాం, నైట్ డిన్నర్కి ఫ్రూట్స్ ఏదో ఒకటి తినేస్తున్నాం. అప్పుడు తిన్న ఒక పూట మంచిగా టమ్మీ ఫుల్గా తినాలి. లేదు అంటే మళ్ళీ వీక్ అయిపోతుంది కదా బాడీ అనేసి అదే చెప్తా ముందే. ఒకవేళ చిన్నగా అంటే 3 చేస్తాను, లేదు అంటే పెద్ద 2 కావాలంటే పెద్ద చేసేస్తాను. ఒక్కోసారి గోధుమ రొట్టెలు, ఒక్కోసారి జొన్న రొట్టెలు చేస్తాను. జొన్న పిండి లేదు, జొన్న పిండి ఈరోజు పట్టించుకురావాలి. జొన్నతో గట్క చేద్దామనుకున్నాను. గట్క పట్టించేసినప్పుడు దాన్ని జల్లెడ పడతాం కదా, వచ్చిన పిండితో రొట్టెలు చేసుకుందాం. దాంతో గట్క కానీ ఉప్మా కానీ చేసేసుకుందాం.